Hi, this is Indraja. Welcome to Metro News. Metro News లో హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ నేతలు వికృత శైలిని ఎంచుకున్నారు. వాళ్ళ ట్రాప్ లో పడొద్దని మంత్రులకు సీఎం హెచ్చరిక. 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం. ఖమ్మంలో రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్. అరెస్టు చేసినా చంపేసినా సిద్ధమే. బంగ్లాదేశ్ కు వెళ్లి తీరుతానంటున్న షేక్ హసీనా. 40 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్ లో భారత ప్రధాని మోదీకి ఘనంగా అధికారులు. రైతు ఆశీర్వాద సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మిత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని, ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారిని, R&B శాఖ మంత్రివర్యులు మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, అదేవిధంగా ఖమ్మం జిల్లా పార్లమెంట్ సభ్యులు రఘురాం రెడ్డి గారిని, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారిని, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారిని, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారిని, మరో ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ గారిని, సీనియర్ శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారిని, కోరం కనకయ్య గారిని, మిత్రులు శాసనసభ్యులు రామ్దాస్ నాయక్ గారిని, సోదరిమణి శాసనసభ్యురాలు రాగమయ్య గారిని, అదేవిధంగా శాసనసభ్యులు ఆది నారాయణ గారిని, అదేవిధంగా భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు గారిని, ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు గారిని, జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారిని, అదేవిధంగా శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారిని, ఈర్లపల్లి శంకర్ గారిని, అదేవిధంగా శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారిని, మరో శాసనసభ్యులు నాగరాజు గారిని, ఈనాడు తెలంగాణ రాష్ట్ర నలుమూలల 10 సంవత్సరాలు నిరంతరంగా ఎదురుచూసిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు 3,28,00,000 మందికి ఈనాడు సన్న బియ్యాన్ని అందిస్తున్న సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను, ప్రభుత్వ అధికారులను, ప్రాణ సమానులైన ఖమ్మం జిల్లా రైతాంగం వేలాదిగా వచ్చి మీ అభిమాన నాయకుడు, నా ఆప్త మిత్రుడు బట్టి విక్రమార్క గారు ఏర్పాటు చేసిన ఈ సభను విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈనాడు మేము హెలికాప్టర్లో పైనుంచి వస్తున్నప్పుడు కిందికి చూస్తే చీమల దండై ఈనాడు ఉప్పెనగా మీరందరూ ఈ జగన్నాథపురం చింతకాని మండలం మధిర శాసనసభ నియోజకవర్గంలో ప్రజాపాలనను ఆశీర్వదించడానికి ఆంధ్రప్రదేశ్లో మళ్లీ కరోనా కేసులు నమోదవుతుండటంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కడప జిల్లాలో కొత్త కరోనా కేసులతో పాటు 2 మరణాలు నమోదైన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో తిరుపతి రుయా ఆసుపత్రిలో ప్రత్యేకంగా 15 బెడ్లు ఐసోలేషన్ వార్డును సిద్ధం చేశారు. ప్రజల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జ్వరం, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రద్దీ ప్రాంతాల్లో
ప్రదేశాల్లో అవసరమైతే మాస్క్ ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని రుయా ఆసుపత్రి హెచ్ఓడి ప్రొఫెసర్ తులసిరాం తెలిపారు. కరోనా పరిస్థితులపై మరింత సమాచారాన్ని మా తిరుపతి జిల్లా ప్రతినిధి సెల్వం అందిస్తారు. 3 ఏళ్ల పాటు కంటి మీద కునుకు లేకుండా చేసినటువంటి కోవిడ్-19 మహమ్మారి మళ్ళీ బుసలు కొడుతుంది. ఏదైతే నిన్నటి రోజున కూడా ఇటు కడప జిల్లాలో కూడా సంబంధించి చూసుకుంటే 5 కేసులు నమోదవగా దాంట్లో 2 కూడా మృతి చెందినట్టు కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమై ఆ జిల్లా అధికారులకు సంబంధించి కూడా ఇటు లేఖలు రాసి కూడా వెంటనే అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా సూచించినటువంటి పరిస్థితి. అయితే ఈ విషయానికి సంబంధించి మనకి ఏదైతే కూడా తిరుపతి జిల్లాలో ప్రామాణికంగా ఉన్నటువంటి రుయా హాస్పిటల్ ఉంది. ఈ రుయా హాస్పిటల్లో ఎలాంటి చర్యలు చేపట్టారని చెప్పి కూడా మనతో మాట్లాడేందుకు రుయా హెచ్ఓడి తులసిరాం గారు కూడా ఉన్నారు. ఆయనతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం మీద కూడా చేద్దాం. సరే, అంటే 3 ఏళ్ల పాటు కంటి మీద కునుకు లేకుండా చేసినటువంటి కరోనా మళ్ళీ కూడా విజృంభిస్తుందనేది ఇప్పుడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా గుర్తించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ నుంచి కూడా ఒక లేఖ మీకు కూడా అందినట్టు కూడా మాకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? దీనికి సంబంధించి నమస్తే అండి. నేను డాక్టర్ తులసిరాం, ప్రొఫెసర్ హెచ్ఓడి మెడిసిన్, జనరల్ మెడిసిన్. ఈ ఇన్ఫెక్షస్ డిజీజ్ అని మేమే చూస్తుంటాము. ఇప్పుడు మన వెనక ఉన్నది ఇన్ఫెక్షస్ వార్డు. ఇదంతా ఇన్ఫెక్షస్ వార్డే అనమాట. సో మనకు ఇప్పుడు కరోనా వరకు వచ్చే కొద్దికి ఇప్పటికి మనకు ప్రస్తుతానికి కరోనా కేసెస్ అయితే ఏం రిపోర్టెడ్ అయితే చేయలేదండి తిరుపతిలో. మామూలుగా ఈ సీజన్లో మనకు కాఫ్, కోల్డ్, జలుబు, దగ్గు, బాడీ పెయిన్స్ అన్నీ వైరల్ ఫీవర్ లాగానే ట్రీట్ చేస్తాం మనము. 2-3 డేస్లో అంతా తగ్గిపోతున్నాయి. ఏ కేసు మనకు సీరియస్ అయ్యి అప్పుడులాగా ఊపిరితిత్తుల్లో నెమ్ము వచ్చేసి రక్త కణాలు తగ్గిపోయి సీరియస్ అయిపోయి మిషన్ మీద పెట్టాల్సిన అలాంటి కేసులు అయితే మనకి ఇంతవరకు ఏం రిపోర్ట్ అవ్వలేదు. కానీ మనకు ఇట్లా అయింది కాబట్టి మనము ఎప్పుడు మనకి ఇన్ఫెక్షన్స్ వార్డ్ అనేది, ఐసోలేషన్ వార్డ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఐసోలేషన్ వార్డులో ఇమ్మీడియట్గా 15 బెడ్స్ రెడీ చేసి పెట్టుకున్నాము. దానికి వెంటిలేటర్ సపోర్ట్ ఉంది, సెంట్రల్ ఆక్సిజన్ సపోర్ట్ ఉంది. మనకు లాస్ట్ టైం సెంట్రల్ ఆక్సిజన్ 4 పాయింట్స్ ఇచ్చున్నారు, లిక్విడ్ ఆక్సిజన్. అక్కడి నుంచి అన్ని వార్డ్స్కి సెంట్రల్ ఆక్సిజన్ తీసుకున్నాము. ప్లస్ ఇన్ కేస్ మనకు సెంట్రల్ ఆక్సిజన్ ఏమైనా ఇబ్బంది అయినా కూడా మనకు ఇమ్మీడియట్ వితిన్ సెకండ్స్లో మనకి, మీరు ఇప్పుడు చూస్తున్నారు నా ఎడం పక్క ఉండే బిల్డింగ్, ఈ రూమ్ వచ్చి ఇది వచ్చి ప్యూర్ ఆక్సిజన్, అంటే స్టాండ్ బై ఆక్సిజన్ సిలిండర్స్ ఉంటాయి మనకు 24 అవర్స్. సో దీంట్లో ఆక్సిజన్కి కానీ దీనికి కానీ ఏం ప్రాబ్లం లేదు. సో మనమైతే ఈ వింగ్లో అంతా రెడీ అయి ఉన్నాము. నేను మా సూపరింటెండెంట్ మనోహర్ సార్ చెప్పినట్లు మేమంతా రెడీ చేసి పెట్టున్నాము. ఆక్సిజన్ రెడీగా ఉన్నాయి, మాస్కులు రెడీగా ఉన్నాయి, కిట్ రెడీ ఉన్నది. సో వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీథింగ్ ఇఫ్ ద కేస్ కమ్స్. సో ఈ డ్రగ్స్ కూడా ఉన్నాయి. మనం డ్రగ్స్ గురించి ఏమి కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సార్, ఇప్పుడు కడపలో కూడా 5 కేసులు గుర్తించారు, అందులో ఇతరులు మృతి చెందారు. ఆ విధంగా ఏమన్నా మన తిరుపతిలో ఏమన్నా గుర్తించిన దాఖలు ఇంతవరకు గుర్తించలేదు. ప్లస్ మనకు అన్ని మనం యూజువల్గా ఏమంటే రెస్పిరేటరీ కేసెస్ ఇవన్నీ వచ్చినప్పుడు, ఇట్లా కాఫ్, కోల్డ్ వచ్చినప్పుడు మనము పేషెంట్ చెప్పేదాన్ని బట్టి మనం పరీక్షలు చేస్తాం. మనకు మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఇప్పుడు పేషెంట్ అంతా ఫస్ట్ రోజే వచ్చేస్తున్నారు. ఫస్ట్ రోజు అంతా అంత పరీక్షలు చేయం. మరీ పేషెంట్కి సాచురేషన్ తగ్గిపోయి, బీపీ తగ్గిపోయి, ఆయాస పడుతున్నప్పుడే మనం పరీక్షలు చేస్తాం. మిగతాప్పుడు పరీక్షలు చేయం. కాబట్టి 3వ రోజు వాళ్ళు మనం పెట్టిన మాత్రలకి తగ్గిపోయి మన దగ్గరికి మళ్ళీ వస్తున్నారు కాబట్టి ఇంకా మళ్ళీ పరీక్షలు ఏం చేయటం. దట్స్ ఆల్సో రన్నింగ్. గైనిక్ దగ్గర ఒకటి ఉంది, బాయ్స్ హాస్టల్ వెనక గైనిక్ ముందర, అది కూడా రన్నింగ్. ఇంకోటి గర్ల్స్ హాస్టల్ ముందర, అది కూడా రన్నింగ్. అన్నీ మనకు పర్ఫెక్ట్గా రన్ అవుతున్నాయి. మీరు ఆల్రెడీ మనం లాస్ట్ టైం కోవిడ్ 900 మందికి ప్రిపేర్ చేసిన యూనిట్లో ప్రతి చోట బెడ్ సైడ్ ఆక్సిజన్ అనేది అవైలబిలిటీ ఉంది. మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బట్ మనము వితిన్ 3 డేస్ 4 డేస్లో కానీ యాంటీవైరల్ అవన్నీ స్టార్ట్ చేసేసుకున్నామంటే పేషెంట్ బాగా రెస్పాండ్ అవుతారు, ఏమీ కాంప్లికేట్ అయ్యే ఛాన్స్ ఉండదు. డ్రగ్స్ అన్నీ కూడా మనకు అవైలబిలిటీ ఉన్నాయి. ఇది మొత్తానికి ఏదైతే కూడా చూసుకుంటే ఇటు కోవిడ్-19 సంబంధించినటువంటి ఆ వ్యాధి ఏదైతే కూడా ఇక్కడ ప్రబలకుండా ప్రత్యేక చర్యలు కూడా తీసుకున్నాము. ఏదైతే సంబంధించి ఒకవేళ వస్తే వాటిని ఎదుర్కొనేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దానికి సంబంధించి ప్రత్యేక ఐసోలేషన్ వార్డును కూడా అందుబాటులోకి ఉంచాం. ఇప్పటికే సుమారు 15 బెడ్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలా. ఏదైతే కాపు, అదేవిధంగా గొంతు నొప్పి లాంటివి, జ్వరం లాంటివి వేస్తే వెంటనే దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ని సంప్రదించడం, లేదంటే రుయా కూడా వచ్చి తమ వైద్యాన్ని కూడా చేసుకోవాలని చెప్పడం ముఖ్యంగా డాక్టర్లు అయితే కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రత్యేకంగా డాక్టర్లు అయితే కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి వైకెట్టి. కర్నూలు నగరంలో పారిశుధ్యం, వరద నియంత్రణ, నగర సుందరీకరణకు మున్సిపల్ అధికారులు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు. నగరానికి కీలకమైన కేసీ కెనాల్లో పేరుకుపోయిన మురుగు, స్లడ్జ్ తొలగింపు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన మున్సిపల్ కమిషనర్ చెల్ల ఓబులేసు కెనాల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై కూడా కఠిన వైఖరి అవలంబించారు. కర్నూలు నగరం గుండా సుమారు 12 కిలోమీటర్ల మేర ప్రవహించే కేసీ కెనాల్ వెంట హంద్రీ నది పరివాహక ప్రాంతంలో ఏర్పడిన అక్రమ నిర్మాణాలు, అనధికారిక
బంకులు, డ్రైనేజీ వ్యవస్థను వరద నీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకంగా మారాయని అధికారులు గుర్తించారు. దీంతో ఈ నెలాఖరులోపు అక్రమదారులు స్వచ్ఛందంగా తమ నిర్మాణాలను తొలగించుకోవాలని కమిషనర్ గడువు విధించారు. గడువులోపు స్పందించని పక్షంలో జేసీబీలతో కూల్చివేత చర్యలు చేపట్టి అక్కడున్న సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించడంతో అక్రమదారుల్లో వణుకు మొదలైంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళీకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ మురళీకృష్ణ, ఓవర్ టు యు. కర్నూలు నగర సుందరీకరణలో భాగంగా కర్నూలు నగర నడిబొడ్డున ప్రవహిస్తున్నటువంటి కేసీ కెనాల్ ను శుభ్రపరిచేందుకు మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఏదైతే గతంలో మనం వరుసగా కథనాలు ప్రచురించాం, కేసీ కెనాల్ మురికి కూపంలో మారుతుందని. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగినటువంటి మున్సిపల్ కమిషనర్ కేసీ కెనాల్ ను క్లీన్ చేయించే పనిలో పడ్డారు. అక్కడ పేరుపోయినటువంటి స్లడ్జ్ ను త్వరితగతిన క్లీన్ చేయించేందుకు కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. దీంతో పాటు కేసీ కెనాల్, అదే విధంగా హంద్రీ నది బండుపై ఏవైతే అక్రమ నిర్మాణాలు ఉంటాయో వాటన్నిటిని కూడా తొలగించేందుకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. మున్సిపల్ శాఖ అధికారులు కేసీ కెనాల్ బండి మీద ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలతో పాటు అక్రమంగా ఎవరైనా వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసుకొని చిన్న చిన్న బంకులు అట్లాంటివి ఏవైనా ఏర్పాటు చేస్తుంటే వాటన్నిటిని కూడా తొలగించాలని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఆ కేసీ కెనాల్ బండి మీద ఉన్నటువంటి వ్యాపార సముదాయాలతో పాటు అక్రమ నిర్మాణాలు ఎవరైతే చేసుకుని ఉంటారో అవన్నీ కూడా ఈ నెలాఖరులోపు తొలగించి ఖాళీ చేయాలి. లేకపోతే తామే జేసీబీలతో స్వయంగా ఆ అక్రమ నిర్మాణాలతో పాటు బంగ్లాను కూడా కూలగొడతాము, అక్కడ ఉన్నటువంటి సామాన్లు కూడా స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. అదే రకంగానే హంద్రీకి సంబంధించినటువంటి నగర నడిబొడ్లో ప్రవహించేటటువంటి హంద్రీకి సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలపై కూడా త్వరితగతిన వాటిని గుర్తించి వాటిని కూడా తొలగించే ప్రక్రియ చేస్తామని చెప్పి కూడా తెలిపారు. ప్రధానంగా కేసీ కెనాల్ చూసుకుంటే మాత్రం కర్నూలుకి ఒక అందమైనటువంటి ఆ కేసీ కెనాల్ ఒక ఆకర్షణీయంగా ఉంటుంది. అదే రకంగానే కర్నూలులో ఈ వినాయక చవితి ఉత్సవాలు జరిగితే మాత్రం అక్కడే నిమజ్జన కార్యక్రమాలు చేపడతారు. ఆంధ్రప్రదేశ్ లోనే రెండవ అతిపెద్ద వినాయక చవితిని ఇక్కడ నిర్వహిస్తుంటారు. నగరంలో ఉన్నటువంటి వినాయకులన్నింటినీ కూడా ఈ కేసీ కెనాల్ లోనే నిమజ్జనం చేస్తుంటారు. అదే రకంగానే ఈ కేసీ కెనాల్ గుండానే అటు దాదాపు కర్నూలు నుంచి కడప వరకు కూడా సాగునీరు అందించేటటువంటి కేసీ కెనాల్లో నగరంలో ఉన్నటువంటి దాదాపు 30 వాట్లకు పైగా ఈ మురికి నీరంతా కూడా ప్రవహిస్తుంది. వాటిని కూడా త్వరితగతిన పూర్తిగా నిర్మూలించి ఈ సీఫేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా డ్రైనేజ్ వాటర్ అన్నిటిని కూడా రీసైకిల్ చేసి కేసీ కెనాల్లకు వదిలే ప్రక్రియను కూడా ప్రారంభిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కర్నూలు నగరం మొత్తం మీద ఈ కేసీ కెనాల్ ప్రవహించేటటువంటి వార్డులో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అధికారులు అప్రమత్తం చేశారు. చెత్తను ఎట్టి పరిస్థితుల్లో కేసీ కెనాల్లో వేయకుండా చెత్త బండ్లు వచ్చినటువంటి సమయంలో అక్కడ చెత్త బండ్లలో మాత్రమే చెత్త వేయాలి. కేసీ కెనాల్లో ఎవరు కూడా చెత్తను వేయకుండా ప్రత్యేక కార్యక్రమాలు కూడా రూపొందించారు. ఆటోల ద్వారా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ చెత్త బండ్లో వచ్చినప్పుడు మాత్రమే చెత్త దాంట్లో వేయాలి, కేసీ కెనాల్లో వేయకూడదంటూ కూడా సూచిస్తున్నారు. ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ. 4 దశాబ్దాలుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని లాల చెరువు హౌసింగ్ బోర్డు కాలనీ వాసులకు ఎట్టకేలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. 1983లో కాలనీ ఏర్పడినప్పటి నుంచి నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న స్థానికుల సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ 7,70,00,000 రూపాయల వ్యయంతో నూతన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కాలనీలోని వేలాది మంది ప్రజలకు తాగునీటి సమస్య నుంచి ఉపశమనం కలగనుంది. ఈ ప్రాజెక్టు వివరాలను తూర్పుగోదావరి జిల్లా నుంచి మా ప్రతినిధి వర్మ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ వర్మ, ఓవర్ టు యు. చంద్రజ, ఏదైతే అమృత్ 2.0 పథకం కింద ప్రస్తుతం 43 సంవత్సరాలు పైబడి తాగునీటి కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రజల కష్టాలు తీరబోతున్నాయి. ముఖ్యంగా రాజానగరం నియోజకవర్గం హౌసింగ్ బోర్డు కాలనీ ఏర్పడి 1983లో ఈ కాలనీ ఏర్పడింది. అప్పటి నుంచి కూడా తాగునీటి కోసం అక్కడ ఉన్నటువంటి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. తొలుత ఈ హౌసింగ్ బోర్డు కాలనీలో సుమారు 1000 మంది ఉండేవారు. ఇప్పుడు 10,000 మంది జనాభా ఉండడం. ఇది రాజానగరం నియోజకవర్గానికి చెంది అటు రాజమండ్రికి దగ్గరగా ఉన్నా సరే, గోదావరి చెంతనే ఉన్నా సరే తాగునీటి కోసం కటకటలాడేటటువంటి పరిస్థితులు గడిచిన 4 శతాబ్దాల నుంచి చూస్తున్నారు. అయితే
అక్కడ ఉన్నటువంటి రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని పూర్తి స్థాయిలో ఏదైతే గతంలో ఎన్నికల సమయంలో పూర్తిగా కూడా హామీ ఇచ్చి మీ కోరికని ఖచ్చితంగా నెరవేరుస్తానని ఒక హామీ ఇచ్చిన నేపథ్యంలో దానిలో భాగంగానే స్వయంగా సీఎం చంద్రబాబు తోటి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పూర్తిగా కూడా దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి స్థాయిలో ప్రస్తుతం దీనికైతే నిధులు కేటాయించడం ప్రస్తుతం ఆయన సాధించిన విజయంగా అయితే ప్రస్తుతం చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ తాగునీటి అవసరాలు తీర్చడానికి కోసం 7,70,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం, దానికి టెండర్లు కూడా పిలిచారు. ప్రస్తుతం ఈ రోజు మంచి రోజుగా భావించి పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి కాలనీ నివాసులందరూ కూడా ఆ ట్యాంకర్ నిర్మాణానికి పూర్తిగా వాటర్ ట్యాంకు, వాటర్ బెడ్ అలాగే పైప్ లైన్ నిర్మాణానికి ఈ రోజు భూమి పూజ చేసి పనులు అయితే ప్రారంభించారు. అక్కడ ఉన్నటువంటి కాలనీ నివాసులు కూడా దశాబ్దాలుగా మా తాతల కాలం నుంచి ఇప్పటికీ ఇక్కడ తాగునీటి అవసరాలకి చాలా ఎద్దడిగా బాధపడిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ రోజు మా కళ నెరవేరిందంటూ కూడా అక్కడ బత్తుల బలరామకృష్ణ పూర్తిగా కూడా కొనియాడిన పరిస్థితులు ఉన్నాయి. ఆయన్ని పూల వర్షంతో కురిపించుకుంటూ పూర్తిగా ప్రాంతం అంతా కలిగి తిరిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఎన్నో ఏళ్లుగా ఈ సమస్యకి పరిష్కారానికి ఒక ఆధారం మాకు చూపించారు. ఇక మీదట ఇక్కడ తాగునీటి కష్టాలు ఉండవంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణతో పాటు రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి కూడా పాల్గొన్నారు. విశేషంగా ఎన్నో ఏళ్లుగా ముఖ్యంగా ఈ ప్రాంతవాసులు అనేక సంవత్సరాలుగా ప్రభుత్వాలు 4 ప్రభుత్వాలను ఇప్పటి వరకు చూశారు. ఈ 4 ప్రభుత్వాలు కూడా హామీలు ఇచ్చింది కానీ ఎక్కడా కూడా ఈ హామీని నిలబెట్టుకున్న పరిస్థితి అయితే లేదు. అయితే తొలుత నుంచి దీనిపై ఎందుకంటే ప్రత్యక్షంగా అక్కడ ఎన్నికైన తర్వాత బత్తుల బలరామకృష్ణ తొలుత నుంచి కూడా ఈ సమస్య పైనే అటు సీఎం తోటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తోటి వెళ్ళిన ప్రతిసారి అసెంబ్లీలోనే చాలా సార్లు దీని ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే దానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రస్తుతం దానికి ఇప్పుడు మోక్షం కలిగింది. అది కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బత్తుల బలరామకృష్ణ వల్ల అయిందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అవుతుంది. ఏదేమైనా త్వరితగతిన ఈ పనులు చేస్తూనే నాణ్యతా ప్రమాణాలతో ప్రస్తుతం ఈ నిర్మాణాలన్నీ కూడా చేపడతాం. 1 సంవత్సరం లోపు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఈ ట్యాంకర్ వాటర్ ట్యాంక్ ని అలాగే పైప్ లైన్ నిర్మాణం కూడా చేసి ఇంటింటికి నీటిని అయితే అందిస్తాం. అమృత్ 2.0 పథకం కింద నిధులు కేటాయించినందుకు గౌరవ ముఖ్యమంత్రికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా బత్తుల బలరామకృష్ణ కృతజ్ఞతలు చెప్తున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. దశాబ్దాల నాటి సమస్యకి ఈ రోజుకి జీవం వచ్చింది. పూర్తిగా కూడా మాకు కళ నెరవేరిందంటూ కూడా కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే సంవత్సరం నిడులోనే కార్యక్రమాన్ని పూర్తి చేసి ఇంటింటికి నీరు సరఫరా చేస్తామని బత్తుల బలరామకృష్ణ అయితే చెప్తా ఉన్నారు. ఏదేమైనా దశాబ్దాల నాటి కళ నెరవేరింది. ఆ కాలనీ వాసులు ఆనందంతో ప్రస్తుతం పూర్తిగా కూడా ఆ ప్రాంతం అంతా కూడా కలిగి తిరుగుతూ ఈ ఇన్నాళ్ళకి కళ తీరిందంటూ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి హర్షాతిరేకాలు పూర్తిగా కూడా బత్తుల బలరామకృష్ణకి ఇచ్చినటువంటి హామీ నెరవేర్చడంలో కూడా కృతకృత్యులని చెప్పాలి. ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ వర్మ. ఉత్తరాంధ్రలో అత్యంత వైభవంగా జరిగే ఆధ్యాత్మిక వేడుకల్లో ఒకటైన సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి గిరి ప్రదక్షిణకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు వేగవంతం చేసింది. ఈ నెల 28, 29 తేదీల్లో జరగనున్న గిరి ప్రదక్షిణలకు లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ కీలక సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, వైద్య శిబిరాలు, విశ్రాంతి కేంద్రాలు, పారిశుధ్యం, ట్రాఫిక్ నియంత్రణతో పాటు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా విశాఖ జిల్లా ప్రతినిధి దుర్గాప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ దుర్గాప్రసాద్, ఓవర్ టు యు. నరసింహస్వామి గిరి ప్రదర్శనకు సంబంధించి ఏర్పాట్లు అయితే ముమ్మరం చేశారు జిల్లా యంత్రాంగం. ఈ నెల 28, 29 తేదీల్లో విశాఖలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదర్శన జరగనుంది. ఈ నేపథ్యంలో లక్షలాది మంది భక్తులైతే గిరి ప్రదర్శన రోజు భక్తులు పాదయాత్ర చేస్తుంటారు, గిరి ప్రదర్శన చేస్తూ ఉంటారు. అయితే ఏదైతే దీనికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా చేయాలన్న దాని మీద కూడా జిల్లా యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో ఒక నివేదికతో పాటు ఒక సమీక్ష కూడా నిర్వహించారు. భక్తులకి ఎటువంటి ఇబ్బందులు రానియకుండా పూర్తి స్థాయిలో గిరి ప్రదక్షిణ సక్సెస్ చేయాలని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఇటీవలే చందనోత్సవం సంబంధించి
చాలా చక్కగా నిర్వహించారు. ఎక్కడ ప్రజలకు ఇబ్బంది రానివ్వకుండా పూర్తి స్థలం సక్సెస్ అయ్యారని చెప్పేసి కూడా ప్రజలంతా కూడా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో జూలై 28, 29 అంటే ఈ నెల 28, 29లో గిరి ప్రదక్షిణ, గుడి ప్రదక్షిణ ఏదైతే ఓవరాల్గా భక్తులు సింహాచలం స్వామిని దర్శించుకునే ఈ గిరి ప్రదక్షిణ చాలా ఎంతగానో భక్తులు అయితే ఎదురు చూస్తూ ఉంటారు. ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనని చెప్పేసి కేవలం విశాఖ నుండే కాకుండా ఒరిస్సా నుండి కూడా భారీగా ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు లక్షలాది మంది భక్తులు అయితే వస్తూ ఉంటారు. ఈ నెల 28, 29 తేదీలో శ్రీ వరహ లక్ష్మీనరసింహ స్వామి గిరి ప్రదక్షిణ లక్షలాది మంది భక్తులు అయితే హాజరు కానున్న నేపథ్యంలో అన్ని శాఖలు సంపూర్ణ సమన్వయంతో పనిచేసి ఎక్కడ లోటుపాటు లేకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా కలెక్టర్ అభిషేక్ కిషోర్ అయితే అధికారులను కూడా ఆదేశించారు. నిన్న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేశారు. చందనోత్సవాన్ని అన్ని శాఖలు సమిష్టిగా విజయవంతం చేసి గిరి ప్రదక్షిణ కూడా ఏదైతే గతంలో చందనోత్సవం ఏ విధంగా సక్సెస్ అయ్యారో సమిష్టిగా పనిచేసి అదే తరహాలో ఈ గిరి ప్రదక్షిణ కూడా పూర్తిస్థాయిలో సక్సెస్ చేసే దిశగా అన్ని శాఖలు పనిచేయాలని చెప్పేసి కూడా గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై నిన్న కలెక్టరేట్లో పోలీస్ కమిషనర్ శంకరప్రసాద్ బాక్షి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారు, అదేవిధంగా జేసీ విద్యాధర్తో కలిపి అదేవిధంగా దేవస్థానం సిబ్బందితో పాటు ఇతర శాఖ అధికారులతో నిర్వహించిన ఈ సమీక్ష సమావేశంలో కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఏ విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా చిన్న సమీక్ష నిర్వహించాడు. అయితే ఈ నెల 28వ తేదీన సాయంత్రం 4 గంటలకి తొలి పావంచ వద్ద అంటే సింహాచలం వద్ద ఉన్న తొలి పావంచ వద్ద ఏదైతే స్వామివారి టెంపుల్స్ ఏదైతే సింహాచలం అనువంశిక ధర్మకర్త నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమం అనంతరం ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. అయితే చాలామంది భక్తులు ఉదయం నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. 32 కిలోమీటర్లు ఈ గిరి ప్రదక్షిణలో కూడా పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఎక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బంది రానివ్వకుండా పూర్తిగా ఏర్పాట్లు చేయాలని కూడా పూర్తిగా ఆదేశాలు కూడా జారీ చేశారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా ముమ్మరం చేస్తున్న పరిస్థితి. అయితే తొలిపావంచి వద్ద కొబ్బరికాయలు కొట్టేందుకు 50 క్లూ లైన్ల పాటు 100 ఐరన్ స్టాండ్లు కూడా ఏర్పాటు చేసే దిశగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరోవైపు ప్రత్యేక కమాండింగ్ అండ్ కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే గత ఏడాదిలో చూస్తే చాలామంది భక్తులు అయితే ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది రానికుండా కూటమి ప్రభుత్వం అయితే గత ఏడాది చాలా సక్సెస్గా అయితే గిరి ప్రదక్షిణ విజయవంతంగా ముగించిన పరిస్థితి. అయితే ఇటీవల జరిగిన చందనోత్సవం కూడా ఈ ఏడాది అయితే చాలా సమన్వయంతో ప్లాటించి చక్కగా అన్ని శాఖలు కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ చేసే దిశగా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మరొకసారి నిన్న ప్రత్యేకమైన మీటింగ్ కూడా ఏర్పాటు చేసి గిరి ప్రదక్షిణ చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి ఎక్కువ మంది భక్తులు చిన్నపిల్లల నుంచి పెద్దవారు కూడా గిరి ప్రదక్షిణలో పాల్గొంటారు. 32 కిలోమీటర్లు అంటే సింహాచలం తొలిపావంచం వద్ద ప్రారంభమైన గిరి ప్రదక్షిణ ఇట్లా మొత్తం కైలాసగిరి ప్రాంతం, అప్పుగారి ప్రాంతం, ఎంవిపి, మొత్తం గోపాలపట్నం పూర్తిగా ఆ కొండ చుట్టూ కూడా 32 కిలోమీటర్లు కూడా గిరి ప్రదక్షిణ చేస్తారు స్వామివారిని పూజిస్తూ. 28వ తేదీ తెల్లవారు నుంచి చాలామంది భక్తులు గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. కానీ సాయంత్రం 4 గంటలకి కొబ్బరికాయ కొట్టి నేను పూజ ప్రారంభిస్తారు. కానీ చాలామంది భక్తులు అయితే తెల్లవారుజామున ప్రారంభిస్తారు. కాబట్టి ఎక్కడ భక్తులకి 2 రోజుల పాటు జరుగుతుంది కాబట్టి భక్తులకు ఎటువంటి ఇబ్బంది రానివ్వకుండా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. రహదారులకు సంబంధించి కానీ, లైటింగ్ కానీ, వాటర్ సంబంధించి కానీ, మెడికల్ కానీ ఎక్కడ భక్తులకు ఏ ఇబ్బందులు రానివ్వకుండా పూర్తి స్థాయిలో సక్సెస్ చేసే దిశగా అడుగులు వేయడానికి కూడా ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసి దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖపట్నం. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ రాష్ట్రంలోనే అత్యంత రద్దీగా ఉండే బస్ టెర్మినల్లో ఒకటి. ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ ప్రాంగణంలో ఇటీవల తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. బస్సుల వేగం, కొంతమంది డ్రైవర్ల నిర్లక్ష్యంతో పాటు పాదచారుల అజాగ్రత్త కూడా ప్రమాదాలకు ప్రధాన కారణంగా మారుతుంది. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన, కట్టుదిట్టమైన నియంత్రణ లేకపోతే ఇలాంటి ఘటనలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పండిట్ నెహ్రూ బస్టాండ్లో ప్రమాదాల పరిస్థితి, వాటికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మరింత సమాచారాన్ని విజయవాడ బ్యూరో నుంచి బిందు లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ బిందు, ఓవర్ టు యు.
పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ ఏషియాలోనే అతిపెద్ద బస్ స్టాండ్గా పేరుగాంచిన పండిట్ నెహ్రూ బస్ స్టాండ్లో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. అసలు ప్రమాదాలకు కారణం ఏంటి అంటే ఇక్కడ ఇద్దరు నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చు. ఒకటి పాదచారుల నిర్లక్ష్యం అయితే ఇంకోటి డ్రైవర్ల నిర్లక్ష్యం అని కూడా చెప్పుకోవచ్చు. నిత్యం సీసీ కెమెరా పర్యవేక్షణలో బస్ స్టాండ్ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అయితే పాదచారులు ఫోన్లు వాడుతూ వేరొకరితో మాట్లాడుతూ ఇక్కడున్న రోడ్ని అటు నుండి ఇటు క్రాస్ చేయడం ఒక తప్పిదం అయితే డ్రైవర్లు ఓవర్ స్పీడ్ అంటే స్పీడ్ బ్రేకర్స్ ఉన్నప్పటికీ కూడా ఓవర్ స్పీడ్తో పాదచారుల మీదకి రావడం ఇంకొక నిర్లక్ష్యం అనే చెప్పొచ్చు. ఇటీవల చూసుకుంటే మనం ఒక యాక్సిడెంట్ చూసిన నేపథ్యం కనిపిస్తుంది. అటు నుండి ఇటు ఒక వ్యక్తి రావడానికి కొద్ది సమయం అయితే పడుతుంది. ఈ సమయంలోనే అతను ఫోన్ చూస్తూ దాటడం వల్ల అయితే ఈ ప్రమాదం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా డ్రైవర్ ఓవర్ స్పీడ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు రోడ్ల మీద జరిగిన ప్రమాదాలకైతే ఆ రోడ్డుకి సంబంధించి అంటే వెహికల్స్ ఓవర్ స్పీడ్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పాదచారుల నిర్లక్ష్యం అనే చెప్తున్నారు. ప్రతి ఒక్క డ్రైవర్ కూడా అదే వాపోతున్నారు. అయితే ఇటు ప్రజలు కూడా చాలా వరకు పాదచారులదే నిర్లక్ష్యం. ఎందుకంటే బస్సులు వస్తున్నా బస్సులు హారన్లు కొడుతున్నా కూడా చూసుకోలేని నేపథ్యం కనిపిస్తుంది అంటారు. అయితే కొంతమంది అయితే బస్సులు నడిపే డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వారి నిర్లక్ష్యం కేవలం ఇక్కడ కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. ఓవర్ స్పీడ్తో నడపడం వల్ల ఇట్లాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఇప్పుడు నిన్న అంటే రీసెంట్గా 2 days బ్యాక్ అయితే ఒక అతను ఇక్కడే మనం ఇప్పుడు నేను నుంచిన ప్రదేశంలోనే ఒక అతను మృతి చెందాడు. ఇంతకుముందు అయితే ఒక ఆవిడ అంటే ఇంతకుముందు ఒక మహిళ కూడా ఇట్లానే మృతి చెందిన నేపథ్యం కనిపిస్తుంది. ఇటువంటి ఘటనలు అయితే తరచూ జరుగుతూనే ఉంటాయి. అంటే ఇంత పెద్ద బస్ స్టాండ్లో సరైన పర్యవేక్షణ లేకపోవడమే ప్రధాన లోపంగా కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం వెనకాల చూసుకుంటే ఈ ఇన్సిడెంట్ ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీని కానీ ఇక్కడ పోలీసు వాళ్ళని కానీ ఇక్కడ పర్యవేక్షణ చేయడానికంటే అటు నుండి ఇటు రావడానికి కొంతమందిని అయితే అక్కడ పెట్టడం జరిగింది. ఇదివరకు అయితే ఎన్నడూ ఇట్లాంటి వాళ్ళు ఇక్కడ లేని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అంటే సంఘటనలు జరిగిన తరువాతే వీరు ఇక్కడ అంటే సెక్యూరిటీని కానీ ఇక్కడ సిబ్బందిని కానీ అలర్ట్ చేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు జరిగితే మాత్రమే ఇట్లా అరేంజ్మెంట్స్ అనేవి చేస్తున్నారు. అయితే ఏదేమైనా కూడా ఇక్కడ ప్రాణాలు పోగొట్టుకునేది మాత్రం అమాయకపు ప్రజలనే చెప్పుకోవచ్చు. ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి బస్ స్టాండ్కి రావాలా అన్న ప్రశ్నలు కూడా ఎదురు చూస్తున్నాయి. అంటే ఇక్కడ నుండి వేరే చోట్లకి వెళ్ళడానికి ఇక్కడే ప్రధానంగా ఉన్న బస్ స్టాండ్ దగ్గరికే ప్రతి ఒక్కరు వస్తారు. శ్రీశక్తి పథక నేపథ్యంలో కూడా అధిక మంది ప్రయాణికులు కూడా ఈ బస్ స్టాండ్కి సంబంధించి ఇటు వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఇట్లాంటి బస్ స్టాండ్లో ఇట్లాంటి పర్యవేక్షణ లోపం ఖచ్చితంగా ప్రమాదాలకి దారితీస్తుందనే చెప్పుకోవచ్చు.